ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనము మత్తయి సువార్త 25వ అధ్యాయము 30వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన యేసయ్యకి వందనాలు తండ్రి. నాయన యేసయ్య ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టి దేవా యేసయ్య గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. యేసయ్య ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటి మీద కంచె కావాలంటుగా కామె యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగునుగా కామె యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కదండి, మనలో చాలా మందిని ఎవరైనా ప్రాబ్లంలో ఉన్నారని తెలిసినప్పుడు కనీసం వారిని పరామర్శించడానికి కూడా మనము ఫోన్ చేయడానికి అంత ఇష్టపడం కదండి. ఎందుకంటే మనలో చాలా మంది అనుకుంటాం కదండి, మనకే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంక మనం వారికి ఫోన్ చేసి వారేమైనా సహాయం అడిగితే మనం చేయలేకపోయి అనవసరంగా బాధపడడం ఎందుకని మనల్ని మనం సమర్థించుకోవాలని చూస్తాం కదండి. కానీ తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు ఏ విధంగా ఉంటారని యేసయ్య ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదండి. మనం కూడా చూద్దామండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనము. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిని, నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిని, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుటైనను చెరసాలలో ఉండుటైనను చూచి నీ యొద్దకు వచ్చితమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు ఎవరైనా ప్రాబ్లంలో ఉంటే వాళ్ళకి సహాయం చేస్తే మనం ఒకవేళ ప్రాబ్లంలో ఇరుక్కుంటామేమోనని ఆలోచించారంట కదండి. వారికి తోచిన సహాయము వారు చేయడానికే ఇష్టపడతారంట కదండి. అటువంటి వారిని యేసయ్య కూడా ఎంతో ఇష్టపడతారు కదండి. తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారి గురించి మాట్లాడిన తర్వాత యేసయ్య శపింపబడిన వారి గురించి మాట్లాడుతున్నారు కదండి. శపింపబడిన వారి గురించి యేసయ్య ఏమంటున్నారు మనం చూద్దామండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనము. అప్పుడు ఆయన ఎడమవైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలి కొని ఉంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు, దప్పిగొంటిని, మీరు నాకు దాహమియ్యలేదు, పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు, రోగిని చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పును. అందుకు వారును, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలి కొని ఉండుటైనను దప్పిగొని ఉండుటైనను పరదేశివై ఉండుటైనను దిగంబరివై ఉండుటైనను రోగివై ఉండుటైనను చెరసాలలో ఉండుటైనను చూచి నీకు ఉపకారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు. అందుకాయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగు చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును. మీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. కాబట్టి వాక్యాన్ని చదివిన తర్వాత మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉందో మనల్ని మనమే పరీక్షించుకుందామండి. యేసయ్య కోరిన విధంగా మన ప్రవర్తనని మార్చుకొని పరలోకంలో మెప్పుని పొందుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక, ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక, ఆమేన్. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుంచి 46వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక, ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.